తెలంగాణలో మరో ఎన్నికలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఈ జోష్లోనే ఎన్నికలు నిర్వహిస్తే, మెజార్టీ ఎన్నికల జోష్లోనే ఈ ఎన్నికలు కూడా నిర్వహిస్తే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించొచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. 10th ఇంటర్ పరీక్షలు పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. వరుస ఎన్నికల గెలుపుతో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ ఇక మిగిలి ఉన్న ఎన్నికలపైన ఫోకస్ చేసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వీలైన తొందరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 65 నుంచి 70% వరకు కూడా సర్పంచ్లను రాష్ట్ర వ్యాప్తంగా కైవసం చేసుకుంది. ఆ తర్వాత నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 116 మున్సిపాలిటీలు కానీ ఇప్పటి వరకు 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది. దీంతో మిగిలిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వీలైన తొందరగా నిర్వహిస్తే ఇదే వేవ్లో ఈజీగా ఎక్కువ స్థానాలు గెలవచ్చు అనేది అధికార కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం సంబంధించి ఇది పరీక్షల సమయం, ఇంటర్ 10th పరీక్షలు నిర్వహించే సమయం కాబట్టి ఈ పరీక్షలు ముగిసిన తర్వాత వెంటనే ఎన్నికలకు వెళ్తే ఈ యొక్క వేవ్లో ఈజీగా ఎక్కువ స్థానాలు గెలవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు రైతు భరోసా నిధులు కూడా ఈ నెల చివరిలోపు విడుదల చేసే అవకాశం నేపథ్యంలో కొంతమేర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. దీంతోపాటు వ్యవసాయ పనులను కూడా ఈ నెల చివరి లేదా మార్చి 1st వీక్ వరకు కూడా పూర్తవుతాయి. దీంతో సంబంధించి ఎన్నికలు నిర్వహించడం అనేది అదే సరైన సమయం. అంటే మార్చి మధ్యలో లేదంటే మార్చి చివరిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే బాగుంటున్నది చాలామంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే ఉన్నాయి, ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా లేదా అనే దానిపైన కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన చాలా వరకు నిధులు రావట్లేదు. చాలా వరకు కూడా ఇంకా కేంద్రం దగ్గర నిధులు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తే ఆ నిధులన్నీ వచ్చే అవకాశం ఉంది. అదంతా కూడా ఎండాకాలానికి సంబంధించి ముఖ్యంగా వేసవి నేపథ్యంలో చాలా గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం స్పెషల్ ఫండ్ కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు వాడుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన జరుగుతోంది. ఇలా అనేక సమీకరణలు రాజకీయ పరంగా అధికార పార్టీ అనుకూల అంశాలు, రెండోది ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వస్తాయి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మార్చిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.